కదిలే ఆలోచనల గుంపే మనస్సు. ఆ ఆలోచనలను లయం చేయడం ద్వారా ఆనందానుభూతిని పొందవచ్చని ప్రేమ, ధ్యానం, మరణాలను ఒకదానికొకటి అనుసంధానం చేస్తే అవిచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని తెలియజేసే అద్భుత గ్రంథం విజ్ఞాన భైరవ తంత్రం. ది బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఆంగ్ల రచనకు తెలుగు అనువాదంగా ఓషో రూపొందించిన అద్భుత గ్రంథమిది. ఈ విజ్ఞాన భైరవ తంత్రానికి మూల పురుషులు పార్వతీ పరమేశ్వరులు. పార్వతీమాత ఈ ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని తనకు అనుగ్రహించమని పరమేశ్వరుడిని అడిగినప్పుడు ఆయన ఈ భైరవ తంత్రం ద్వారా విజ్ఞాన సారాన్ని ఆమెకందించాడు. మరణం, ప్రేమ, ధ్యానం ఎప్పుడూ వర్తమానంలో జరుగుతాయి. అయితే ఏ వ్యక్తి అయినా మరణం గురించి ఆలోచిస్తే ప్రేమించలేరని, ప్రేమించలేకపోతే ధ్యానించలేరంటాడు ఓషో. తన గ్రంథం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రేమ, ధ్యానం, మరణాలను అనుసంధానిస్తే అద్భుతమైన ఆనందం సొంతమవుతుందని ఓషో వివరించాడు. దీని ద్వారా మనిషి తాను మనిషి స్థాయి నుంచి దైవంగా మారడానికి అనువైన విషయాలను ఓషో విపులంగా వివరించిన తీరు వర్ణనాతీతం. ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం. అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు ఎం నాగరమాదేవి. నేను గన్నవరం నుండి వచ్చాను. మనం గత కొన్ని ఎపిసోడ్లుగా ఓషో అందించిన విజ్ఞాన భైరవ తంత్ర అనే పుస్తకంలోని అద్భుతమైన విశేషాలను మనం చెప్పుకుంటూ వస్తున్నాం. మరి గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి ఆ విషయాల్లోంచి అతి ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయో వాటిని ఒక్కసారి మనం గుర్తు చేసుకుని ఆ తర్వాత మళ్ళీ మనం ఈరోజు మరికొన్ని విశేషమైన అంశాలను మనం తెలుసుకోవటానికి మన ప్రయత్నం మనం చేద్దాం. మరి గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నప్పుడు ప్రేమతత్వం గురించి మనం చెప్పుకున్నాం. ప్రేమ అనేది వర్తమానంలో ఉంటుంది. ధనం సంపాదించటం, ధనం ద్వారా పొందేటువంటి లాభాలు భవిష్యత్తులో ఉంటాయి అని మనం చెప్పుకున్నాం. ప్రేమ, మరణం, ధ్యానం ఈ మూడు వర్తమానంలోనే జరుగుతాయి. మరణం అంటే మీరు భయపడితే మీరు ప్రేమించలేరు. ప్రేమ అంటే భయపడితే కనుక మీరు ధ్యానం చేయలేరు. ధ్యానం అనేది చెయ్యనప్పుడు మీరు బ్రహ్మానంద స్థితిని మీరు పొందలేరు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుని ఉన్నాం. అందుచేత ధ్యానం అనేది తప్పనిసరి అనే విషయాన్ని మనకి ఓషో అందించాడు. తర్వాత ఈ కాలము అనేది కూడా గతము, వర్తమానము, భవిష్యత్తు అనేది మనం విభజించుకున్నటువంటి విషయమే తప్ప అక్కడ వర్తమానము అనేది దాన్ని శాశ్వతత్వము అనేటువంటి దాన్ని మనకి అందజేశారు. అంటే ఇప్పుడు ఒక బుద్ధుడు, ఒక శ్రీకృష్ణుడు, మిగిలినటువంటి మహానుభావుల్ని ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళు ఆ శాశ్వతత్వంలో జీవించారు అనేటువంటిది మనకి తెలియజేస్తూ వచ్చారు. అట్లాగే మనం ఒక మీరాబాయిని గురించి మనం చెప్పుకున్నాం. ఆ మీరాబాయి జీవించి ఉన్నటువంటి కాలానికి, కృష్ణుడు జీవించి ఉన్నటువంటి కాలానికి చాలా తేడా ఉంది. కానీ ఆమె ఆ కృష్ణుని తత్వంలో, ఆ కృష్ణునితో, ఆమె ప్రేమలో కృష్ణునితో మాట్లాడగలగటం, కృష్ణునితో ఉండగలగటం, చేయటం అనేది జరిగింది. ఇది కాల అతీతము. అంటే ఈ శాశ్వతత్వం అంటే ఈ పరిధిని దాటి ఈ పరిమితమైనటువంటి స్థితి నుండి మనం ఆ స్థితికి చేరుకున్నప్పుడు అది సాధ్యమే అని మనం చెప్పుకున్నాం. కాబట్టి ప్రేమే సర్వస్వము అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. అట్లాగే ఇంకొక విషయాన్ని మనం ప్రారంభించుకున్నాం. జ్ఞానాలను మూసేసుకుని అయిపోసెల్లా ఇందులో ప్రారంభించుకున్నాం. ఇప్పుడు ఆ సూత్రాన్ని మనం కొనసాగించుకుంటూ వద్దాం. మనకి ఏ బాధో, ఏ నొప్పో, పాదంలో చిన్న ముళ్ళు గుచ్చుకున్నప్పుడో, ఏ బాధతోనో ఉన్నప్పుడు నీవు జ్ఞానేంద్రియాలను మూసేయి అని చెప్తున్నాడు. దీనికి మనకి ఉదాహరణగా ఒకటి చెప్తున్నాడు అనమాట. ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తికి ఏం జరుగుతుంది అంటే చీమ పాకుతూ ఉన్నప్పుడు కానీ, లేకపోతే పాదంలో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కానీ, ఏదైనా నొప్పి వచ్చినప్పుడు కానీ ఆ సమయంలో నువ్వు నీ జ్ఞానేంద్రియాలను మూసేయని చెప్తాడు. ఓషోకి ఒక స్నేహితుడు ఉంటాడు.
ఆ స్నేహితుడు చెట్టు మీద నుండి కింద పడిపోవటం జరుగుతుంది. ఆ కింద పడిపోయినప్పుడు అతనికి ఆ డాక్టర్లు 3 నెలల పాటు నువ్వు మంచం మీదే ఉండాలి అని చెప్తారు. అతను అసలు ఆ మంచం మీద ఉండగలిగేటువంటి స్థితి ఉన్నటువంటి వాడు కాదు. తిరగకపోతే అతను ఉండలేడు. అప్పుడు ఈ ఓషో అతనికి చెప్తాట, నువ్వు కదలకుండా ఉండిపో, ఆ జ్ఞానేంద్రియాలను మూసే అని చెప్తాడు. మరి అలా చెప్పినప్పుడు ఏం జరుగుతుందో నాకైతే తెలియదు, కానీ మీ మీద కూడా నాకు నమ్మకం లేదు. కానీ నేను 3 నెలలు నేను కదలకుండా ఉండలేను కాబట్టి మీరు చెప్పింది నేను ఆ పద్ధతిని నేను పాటిస్తాను అని చెప్తాడు. అతను జ్ఞానేంద్రియాలను మూసేసుకుని ఉంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ నొప్పులన్నీ కూడా మాయమైపోతాయి. అతనికి ఆ నొప్పులన్నీ మాయమైపోతాయి. శిలలా అయిపోతాడు. శిలలా అయిపోతూ ఉన్నటువంటి ఒకానొక అనుభూతిని పొందుతాడు. ఆ శిలలా అయిపోవటం ప్రారంభించినప్పుడు అతనికి మొదటి 10 నిమిషాల్లో అతని శరీర అవయవాలన్నీ కూడా అతని నుంచి విడివడిపోయినట్లుగా అనిపిస్తుందట. ఆ తర్వాత కొంత సమయం అయ్యేటప్పటికీ ఆ నొప్పి అనేది అతను అనుభవించినటువంటి స్థితికి వచ్చేస్తాడు. ఆ నొప్పి లేనటువంటి స్థితికి వచ్చేస్తాడు. అప్పటికే అరగంట సమయం అవుతుంది. నేను వెళ్ళిపోవాలి అని ఇతను అనుకుంటాడు. కానీ అతనేమో కళ్ళు తెరవట్లేదు. కానీ మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది కాబట్టి నువ్వు కళ్ళు తెరువు అంటాడు. అప్పుడు అతను కళ్ళు తెరుస్తాడు. అతనిలో ఉన్నటువంటి ఆ నొప్పులన్నీ కూడా ఆ అరగంట సమయంలో ఆ శిలలా ఉండటం మూలంగా అతను తన జ్ఞానేంద్రియాలను మూసేసుకుని ఉండటం వల్ల అతను ఆ నొప్పులన్నింటి నుంచి బయటికి వచ్చేస్తాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి సంఘటన అని మనకి తెలియచేస్తారన్నమాట. అట్లాగే శివుడు అంటాడు, మీ శరీరం మీలో ఒక భాగం కాదు, మీ శరీరం ప్రపంచంలో ఒక భాగం. కాబట్టి ఒక చీమే అవసరం లేదు మీరు ఇటువంటి ప్రయోగం చేయటానికి. అంటే మీకు సహాయం చేసే చీమ మీకు వస్తుంది అని నేను అనుకోలేను. కానీ చీమ కొట్టినట్లుగా మీరు ఊహ చేసుకుని మీరు హాయిగా చచ్చిపోయి పడి ఉన్నప్పుడు ఎట్లాగైతే ఉంటారో అట్లా మీరు హాయిగా పడుకుని ఉండండి. అంటే శవాసనం అని మనం చాలా తేలిగ్గా చెప్పుకుంటాం కదా. ఆ శవాసనాన్ని కనుక నీవు ప్రయోగం చేసి చూస్తే మీ పరుపు మీద మీ గదిలో మీ హాయిగా సుఖవంతంగా ఉన్నటువంటి స్థితుల్లో ఉండి మీరు ఆ శవంలాగా అయిపోయినట్లుగా మీరు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ ప్రపంచమంతా మాయమైపోయినటువంటి ఒక దివ్యమైనటువంటి అనుభూతిని మీరు పొందుతారు. అప్పుడు చలించకుండా ఉన్నప్పుడు విసురుగా మీరు వచ్చి మీ కేంద్రంలోకి విసిరివేయబడతారు. అంటే మనం ఏ కేంద్రం అయితే అని ఉంది, ఏ ఉనికి అయితే ఉంది అని మనం చెప్పుకుంటున్నామో ఆ ఉనికిలోకి రావటానికి ఈ సూత్రము మనకి చక్కగా సహాయం చేస్తుంది. మొట్టమొదటిసారిగా మీరు మీ కేంద్రంలోంచి చూడవచ్చు అని చెప్తున్నాడు. అట్లాగే ఆ తర్వాత మరెప్పటికీ కూడా అతను గతంలో ఉన్న మనిషిలాగా ఉండడు, ఒక విభిన్నత్వంతో ఉన్నటువంటి మానవుడిగా మారిపోతాడు. ఇది ఈ సూత్రం ద్వారా మనం తెలుసుకున్నటువంటి విషయం. మనం మరొక సూత్రంలోకి ఇప్పుడు ప్రవేశిద్దాం. సూత్రం స్వయంగా నిన్నే భారరహితం అయిపోని. ఏ పరుపు మీదో ఆసనంలోనో ఉన్నప్పుడు స్వయంగా నిన్నే భారరహితం అయిపోని మనస్సుకు అతీతంగా అని చెప్తున్నాడు. ఇది హాయిగా కూర్చోవాలి, స్థిరంగా కూర్చోండి. మీరు మీ శరీరపు బరువు ఎన్ని కేజీలు ఉంది అనేది మీరు గుర్తుపెట్టుకోవద్దు. అసలు దాన్ని దృష్టిలో కూడా మీరు తీసుకోవద్దు. హాయిగా స్థిరంగా కూర్చుని సుఖంగా కూర్చుని మీ శరీరం భారరహితం అయిపోయింది అని మీరు ఒక్కసారి మీరు స్మరించుకోండి. ఏ బరువు లేదని, మీ శరీరంలో కొంచెం ఎక్కడ బరువు లేదు అని తెలుస్తూ ఉన్నా సరే ఆ భారరహిత స్థితికి వచ్చినట్లుగా మిమ్మల్ని మీరు కొనసాగిస్తూ వస్తే మీరు భారరహితులు అయిపోతారు అని చెప్తున్నాడు. ఏ బరువు మీకు ఉండదు, అప్పుడు శారీరకంగా మీరు ఉండరు, అంత తేలికైపోతుంది. ఈ తంత్రాలన్నీ చాలా తేలిగ్గానే అనిపిస్తాయి.
కానీ విశేషమైనటువంటి ప్రయోజనం వీటితో ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మనిషి బతికి ఉన్నప్పుడు అతని బరువు, చనిపోయిన తర్వాత అతని బరువుని చూస్తే ఇక్కడ ఈ శరీరంలోంచి ప్రాణమో లేకపోతే ఆత్మ వెళ్ళిపోయిందని చెప్తారు కదా. ఈ బరువుని గనక కొలిస్తే, అంటే చనిపోక ముందు ఒక మనిషి యొక్క శరీరాన్ని బరువుని కొలిచి చనిపోయిన తర్వాత బరువును కొలిస్తే ఆ బరువులో గనక తేడా వస్తే అప్పుడు ఆ మనిషిలోంచి ఆ ప్రాణం వెళ్ళిపోయింది, ఆత్మ వెళ్ళిపోయింది అని చెప్పుకోవచ్చు అని వైజ్ఞానికులు అంటూ ఉంటారట. వాళ్ళు ప్రయోగాలు చేస్తారట. కానీ వాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికీ కూడా అది వాళ్ళు లెక్కించలేకపోయారు. ఆత్మ ప్రాణమో వెళ్ళిపోతే ఆ మనిషి యొక్క శరీరం బరువు ఏమీ తగ్గలేదు. అంటే ఇక్కడ మనకి ఇంకొక ఉదాహరణ ఏం చూపిస్తున్నాడంటే, సూర్యకిరణాలు ఉంటాయి కదా, ఆ సూర్యకిరణాల ద్వారా వచ్చేటువంటి ఆ కాంతికి కూడా బరువు ఉంటుందట. ఆ బరువుని లెక్క కట్టారంట. సూర్యకిరణాలకు ఉన్నటువంటి బరువును లెక్క కడితే 5 చదరపు మైళ్ళ ఆవరణ ఉన్న స్థలం మీద పడుతున్నటువంటి మొత్తం సూర్యకాంతిని గనక మీరు సేకరించుకోగలిగితే ఆ సూర్యకిరణాల సర్వస్వపు బరువు ఎంత ఉంటుందంటే, మీ తల వెంట్రుక, ఒక్క వెంట్రుక యొక్క బరువు ఎంత ఉంటుందో అన్ని 5 చదరపు మైళ్ళ ఆవరణలో ఉన్నటువంటి స్థలం మీద పడుతూ ఉన్నటువంటి సూర్యుని యొక్క కిరణాల యొక్క బరువు అంత ఉంటుందంట. అది కాబట్టి ఓ మనిషి గనక మరణిస్తే ఆ బరువులో తేడా ఉండదు. కానీ చనిపోయిన తరువాత ఇంకా బరువు పెరుగుతాడు. ఇది చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. శవం చాలా బరువెక్కింది అని మనం తెలుసుకుంటాం. కారణం ఏంటి అంటే, అక్కడ మనం జీవించి ఉన్నప్పుడు మన లోపలికి ఏవి ప్రవేశించలేవు. ఎప్పుడైతే మనం మరణించామో, అంటే ప్రాణం పోయిందని మనం చెప్పుకుంటున్నామో, శ్వాస ఆగిపోయింది అని మనం ఎప్పుడైతే చెప్పుకుంటున్నామో అప్పుడు అన్నీ కూడా ఆ శరీరంలోకి ఆవహించే అవకాశం ఉంది. అందుచేత అక్కడ ఏమవుతుంది అంటే ఆ శరీరపు బరువు పెరుగుతుందన్నమాట. అందుచేత మీరు భారరహితులు అయిపోవాలి అని అనుకున్నప్పుడు, కాబట్టి ఏ క్షణంలో అయినా మీరు ఆ భారరహితులు అయిపోయేటువంటి అవకాశం ఉంది. నేను శరీరాన్ని కాబట్టి నేను బరువును అనుభవిస్తున్నాను అని మీరు అనుకుంటే మీ శరీరం యొక్క బరువు పెరుగుతుంది. అలా అనుకోకపోతే మీ శరీరం యొక్క బరువు పెరగదు. ఇంకొక విషయాన్ని మనకి ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే మనిషి ఆనందంతో ఉంటాడో, అంటే సంతోషంలో ఉంటాడో, ఆనందంలో ఉంటాడో, అప్పుడు ఆ మనిషి యొక్క బరువు తగ్గుతుందట. ఎప్పుడైతే మనిషి దుఃఖంలో ఉంటాడో, బాధల్లో ఉంటాడో, కష్టంలో ఉంటాడో, అప్పుడు ఆ మనిషి శరీరం బరువు ఎక్కుతుంది అని చెప్తున్నారు. అందుకని ఏ పరుపు మీదో ఏ ఆసనంలోనో ఉన్నప్పుడు స్వయంగా నిన్నే భారరహితం అయిపోని భారరహితంగా నీవు చేసుకోగలుగుతావు. అందుకని నీవు హాయిగా ఆ భారరహిత స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి సంతోషంగా ఉన్నప్పుడు మీరు భారరహిత స్థితికి వెళ్ళిపోతారు. దుఃఖంలో ఉన్నప్పుడు శరీరాన్ని మర్చిపోలేరు. కాబట్టి అప్పుడు మీరు అధికమైనటువంటి బరువుతో మీరు ఉంటారనమాట. ధ్యానంలో మీ శరీరాన్ని మీరు పూర్తిగా మర్చిపోయి ఉన్నప్పుడు, అంటే శూన్య స్థితికి మీరు చేరుకున్నప్పుడు, అంటే ప్రగాఢమైనటువంటి ధ్యానంలోకి మీరు చేరుకున్నప్పుడు, ఆ శూన్య స్థితి క్షణమాత్రపు శూన్యస్థితి కాకుండా ప్రగాఢమైనటువంటి శూన్యస్థితుల్లోకి చేరుకున్నప్పుడు మీకు తెలియకుండానే మీ శరీరము 4 అడుగులు పైకి లేచే అవకాశం ఉంటుంది అని మనకు తెలియచేస్తున్నారనమాట. అంటే అప్పుడు మనం భూమ్యాకర్షణ శక్తి నుంచి మనం విడిపడతాం. ఎప్పుడైతే మనం భూమ్యాకర్షణ శక్తి నుంచి మనం విడిపడతామో అప్పుడు మనం భారరహితులం అవుతాము. అందుకే ఆ ధ్యానం చేస్తూ ఉన్నటువంటి సమయంలో
4 అడుగులే కాదు, 400 అడుగులే కాదు, 4000 అడుగుల పై వరకు కూడా మనం చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ బొలీవియాలో ఒక మహిళ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడట ఆవిడ శరీరము ఇట్లా భారరహితమైపోయి ఆవిడ శరీరము భూమి మీద నుంచి 4 అడుగులు 5 అడుగులు పై వరకు ఉండేదట, లేచి గాలిలో తేలియాడుతూ ఉండేదట. అప్పుడు ఎంతోమంది శాస్త్రవేత్తలు ఇలా జరగటానికి గల కారణం ఏంటి అని ఎన్నో ప్రయోగాలు చేస్తారట ఆమె మీద. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ధ్యానంలో శూన్యస్థితిలో ఉన్నప్పుడు మాత్రమో ఆవిడ పైకి లేవగలుగుతాంది, కానీ ధ్యానము ముగిసిన వెంటనే ఆమె మళ్ళీ భూమి మీదనే ఉంటుంది. అంటే ధ్యానంలో ఆమె ఆ శూన్యస్థితిని అనుభవిస్తుంది కాబట్టి ఆ శరీరము తేలికైపోతుంది. మరి భూమి మీదకి వచ్చేసిన తర్వాత ఆ శరీరం మళ్ళీ యథాక్రమంలో ఆమె ఎంత బరువైతే ఉందో అంత బరువుకి ఆమె వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ధ్యానము ద్వారా మనం భారరహిత స్థితిని, శరీరాన్ని మనం పొందొచ్చు అని తెలుసుకుంటున్నాం. కాబట్టి దుఃఖంతో ఉన్నప్పుడు, కష్టాలతో ఉన్నప్పుడు మీ శరీరం బరువైపోతుంది. మరి సంతోషంతో ఉన్నప్పుడు, ఆనందంతో ఉన్నప్పుడు మీ శరీరం తేలికైపోతుంది, భారరహితం అయిపోతుంది. కాబట్టి భారరహితం అయిపోవటానికి గల కారణం ఎక్కడుంది అంటే అంతా మనలోనే ఉంది. కాబట్టి ఇది ఎలా ఉంటుంది అంటే ఒక అత్యల్ప విషయమే అని అనిపిస్తుంది, అతి చిన్న విషయమే అని అనిపిస్తుంది, కానీ ఇందులో అనంతమైనటువంటి శక్తి దాగి ఉంది. మీరు భూమ్యాకర్షణ శక్తి నుంచి విడివట్టము అనేది ఒక అత్యంత ఆవశ్యకమైనటువంటి ఆ విషయము అని చెప్తారనమాట. ఎంతెంతగా మీరు భూమ్యాకర్షణ శక్తికి లోనవుతారో అంతంతగా మీరు మీ కేంద్రానికి మీరు దూరంగా ఉంటారు. ఎంతెంతగా భారరహిత స్థితిలోకి వస్తారో అంతంతగా మీరు కేంద్రానికి దగ్గరలో ఉండటం అనేది జరుగుతుందన్నమాట. ఒక చక్రవర్తి ఉన్నట్ట తన బానిస వ్యక్తిత్వంతో అతను తాదాత్మ్యం అయిపోయి ఉంటాడు. ఆ బానిస ముష్టెత్తుకుంటూ ఉంటే తను కూడా ముష్టెత్తుకుంటూ ఉన్నట్లుగా ఉంటాడట. ఆ బానిస ఏడుస్తూ ఉంటే తాను కూడా ఏడుస్తూ ఉన్నట్లుగా ఉండేవాట. అట్లా చక్రవర్తి భిక్షగాడు బానిస కాడని జ్ఞప్తి చేసుకోగలిగితే గనక అక్కడ అకస్మాత్తుగా పరివర్తితం అయిపోతారు. ఆ చక్రవర్తి భిక్షగాడు కాదు, భిక్షగాడు చక్రవర్తి కాదు. ఈ ఒక్క తారతమ్యాన్ని గనక మీరు తెలుసుకోగలిగితే అక్కడ వెంటనే పరివర్తితం అయిపోతాము. అంటే మనలో అపారమైనటువంటి శక్తి ఉంది, మనము శక్తిహీనులం కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. పరిమితమైనటువంటి శరీరంతో మీరు తాదాత్మ్యం పొందుతూ ఉంటే మీరు బరువెక్కుతూనే ఉంటారు. ఒక్కసారి గనక మీరు ఆత్మసాక్షాత్కారాన్ని గనక పొంది ఉంటే ఇక మీరు ఆ భారరహిత స్థితి ప్రవృద్ధమై అప్పుడు మీ భారం తగ్గిపోతుంది. అప్పుడు మీరు హాయిగా భారరహిత స్థితిలో మీరు ఉండగలుగుతూ వస్తారు. అప్పుడు గాలిలోకి కూడా మీరు లేవగలుగుతూ వస్తారు అని మనకు తెలియచేస్తూ ఉన్నారనమాట. అదే మళ్ళీ చెప్తున్నారు. వైజ్ఞానికులు ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత ఒక్క ఆడ మనిషి 4 అడుగులు లేవగలిగితే అది 400 అడుగులు 4000 అడుగులైనా ఏ వ్యత్యాసము ఉండదు. కాబట్టి వేరెవ్వరూ ఏకంగా బ్రహ్మాండంలోకి వెళ్ళిపోగలుగుతారనమాట. ఇప్పుడు మనకి శ్రీరాముడు గురించి మనకు చెప్తూ వస్తారు. ఆ శ్రీరాముడు మాయమైపోయినట్లే చూపించారు, కానీ అతడు మరణించినట్లుగా మనకి చూపించడం జరగలేదు. ఇలా ఎంతోమంది మనుషుల గురించి వాళ్ళందరూ కూడా సశరీరంగానే అదృశ్యం అయిపోయిన వాళ్ళ గురించి మనకి ఎన్నో కథలు ఉన్నాయి. ఈ భూప్రపంచంలో వాళ్ళ కళేబరాలు మనకి ఎక్కడా కనిపించలేదు. దీనికి కారణం ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ శరీరాల్ని భారరహిత స్థితికి తెచ్చుకోగలిగారన్నమాట. ఆ భారరహిత స్థితిలోకి తెచ్చుకోవటం మూలంగానే వాళ్ళల్లో ఆ మార్పు అనేది జరిగింది అని చెప్తున్నారు. మహమ్మద్ తన గుర్రంతో సహా అదృశ్యం అయిపోయాడు అని చెప్పబడుతుంది. ఒక్కసారి భారరహిత స్థితిని, భారరహిత శక్తిని గనక మీరు తెలుసుకోగలిగితే ఆ భూమ్యాకర్షణని
మీ స్వాధీనంలోకి తెచ్చుకున్నటువంటి అధికారులే మీరు అయిపోతారు. అందుకని ఈ శరీరాన్ని భారరహిత స్థితికి తెచ్చుకోవటానికి మరి హాయిగా, సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండటం ఒకటి అయితే, చక్కగా మీరు ఆ శవాసనంలో ఉండి మీరు భారరహిత స్థితిలోకి వెళ్ళటం ఒక పద్ధతి అయితే, మీరు హాయిగా మీరు కావలసినటువంటి కుర్చీలోనో మీకు కావలసినటువంటి ఒక ప్రదేశంలోనో కూర్చుని హాయిగా భారరహిత స్థితికి నేను చేరుకుంటున్నాను అని మిమ్మల్ని మీరు గనక గమనించుకోగలిగితే మీరు ఆ భారరహిత స్థితికి మీరు చేరుకోగలుగుతారన్నమాట. ఇక్కడ బుద్ధుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, అతడు భారరహిత స్థితికి వెళ్ళటానికి చక్కగా ఎటువంటి ప్రయోగాలను చేశాడో మనకి చెప్తూ ఉన్నారన్నమాట. బుద్ధుడు కేవలం వీలైతే నేల మీద, ఇంకా వీలైతే నగ్నంగా, ఎంతోమంది హిమాలయాల్లో ఈ రోజుకి నగ్నంగానే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. నాగా సాధువులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏ వస్త్రాలను వాళ్ళు ధరించరు కదా. వాళ్ళు అలా ఉండి సిద్ధాసనంలో కూర్చోవాలి అని చెప్తున్నారు. ఆ సిద్ధాసనంలో కూర్చున్నప్పుడు ఆ భూమ్యాకర్షణ శక్తి నుంచి విడిపడ్డానా లేదా అని వాళ్ళు ఒక్కసారి సరిచూసుకుంటారట. ఇంకా ఆ కుర్చీలో కూర్చున్నప్పుడైతే గనక మన శరీరము చాలా భారంగా ఉంటుందట. అదే నేల మీద కూర్చుని ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి కుడివైపుకి వంగి దాన్ని శక్తి అంటే ఆ భూమ్యాకర్షణ శక్తి నుంచి నేను విడివిడగలనా అని ఒకసారి వాళ్ళు సరిచూసుకుంటారట. మరి ఒకసారి ఇలా ఎడమ వైపుకి తిరిగి మళ్ళీ ఒక్కసారి అక్కడ కూడా సరిచూసుకుంటారట. ఈ రెండు మూడు పద్ధతుల్ని కూడా వాళ్ళు పాటిస్తూ ఏం చేస్తారు అంటే, ఆ భారరహిత స్థితుల్లోకి తాము చేరుకుంటున్నారా లేదా అని వాళ్ళు గమనించుకుంటూ ఉంటారట. ఏ ప్రదేశంలో కూర్చుంటే నేను ఈ భారరహిత స్థితుల్లోకి నేను రాగలుగుతాను అనేటువంటి ప్రయోగాలని వాళ్ళు చేసుకుని ఆ భారరహిత స్థితుల్లోకి రావటానికి వాళ్ళు ఆ ఆసనాల్ని వాళ్ళు తీసుకుని కూర్చుంటారట. సిద్ధాసనంలో కూర్చోవటము, వెన్నెముకను నిటారుగా ఉంచటము అనేవి కూడా ఈ భారరహిత స్థితికి రావటానికి మానవుడికి దోహదపడతాయి అని చెప్తున్నారనమాట. ఇంకా మీరు నిలబడి ఉన్నప్పుడు ఆ భూమ్యాకర్షణ శక్తి నుంచి విడిపడినట్లే, అంటే చాలా తక్కువ భూమ్యాకర్షణ శక్తితో ఉంటారట. కూర్చుని ఉన్నప్పుడు ఒక కుర్చీలో కావచ్చు, మీరు ఒక నేల మీద కావచ్చు, కూర్చుని ఉన్నప్పుడు భూమ్యాకర్షణ శక్తితో విడిపడకుండా ఉంటారు. కానీ నిలబడి ఉన్నప్పుడు అతి తక్కువ భూమ్యాకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి ఎంతోమంది సాధకులు నిలబడి చేయటానికి కారణం ఇదే అట. చూడండి, గత కాలంలో మనం తీసుకున్నప్పుడు ఎంతోమంది నిలబడి ఒంటికాల మీద నిలబడి వాళ్ళు సాధనలు చేశారని, పంచాగ్నుల మధ్య నిలబడి వాళ్ళు సాధనలు చేశారని, మరి ఇటువంటి విషయాలను మనం విన్నప్పుడు మనకి చాలా ఆశ్చర్యం అని అనిపించేది. వాళ్ళు ఎందుకు చేసేవాళ్ళు అంటే, నిలబడి రెండు కాళ్ళు పెట్టుకుని నిలబడి ఉన్నప్పుడు భూమ్యాకర్షణ శక్తి నుంచి విడిపడిన దానికి ఒక్క కాలే భూమి మీద ఆంచి రెండవ కాలుని తన శరీరం మీద ఒక మోకాలి దగ్గర మరొక చోట పెట్టుకుని తాను నిలబడినప్పుడు ఆ భూమ్యాకర్షణ శక్తి నుంచి అతను విడిపడేవాడు. అందుకే కొంతమంది యోగులు, మునులు నేల మీద కూర్చుని సాధన చేసిన తరువాత వాళ్ళు ఆ నిలబడి ఆ సాధనలు చెయ్యటానికి ఉన్నటువంటి అంతర్గత కారణాలు ఇవే అని చెప్తున్నాడు అన్నమాట. అంటే నిలబడి ధ్యానం చేస్తూ ఉంటే మీ పాదాలు మాత్రమే భూమిని తాకుతూ స్పర్శిస్తూ ఉంటాయి కాబట్టి అందువల్ల తక్కువ భూమ్యాకర్షణ శక్తే మీ శరీరం మీద ఉంటుంది. బుద్ధుడు కూర్చునేటువంటి ఆసనంలో ఏం చేస్తాడు, కాళ్ళు ముడుచుకుని కూర్చుని ఉంటాడు, అట్లాగే బంధించేసుకుంటాడు, అట్లాగే చేతులను కూడా కలిపి కట్టుకుని ఉంచుకుంటాడు. చేతులను కూడా కలిపి కట్టుకుని ఉంచుకోవటం మూలంగా
కాళ్ళని బంధించాడు, చేతుల్ని కూడా కలిపి వేళ్ళల్లో వేళ్ళని పెట్టుకుని ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే మీ శరీరంలో ఒక అంతర్విద్యుత్తు ఒక వర్తులాకారంలో తిరుగుతూ ఉండటం అనేది మీరు గమనించవచ్చు అని చెప్తున్నారు. అందుకే పత్రిగారు కూడా మనకి ధ్యానంలో హాయిగా స్థిర సుఖాసనంలో కాళ్ళను ముడుచుకుని వేళ్లల్లో వేళ్ళను పెట్టుకుని కళ్ళు రెండు మూసుకుని మాట్లాడకుండా ఉండి శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెప్పటానికి గల అంతర్గత కారణం ఇదే. కాబట్టి వెన్నుముకను నిటారుగా ఉంచి అప్పుడు అతి తక్కువ స్థలం మాత్రమే ఆక్రమించుకోబడుతుందట భూమి మీదకి. కాబట్టి మూసుకుని ఉన్న కళ్ళతో స్థిమితంగా మిమ్మల్ని కేంద్రీకృతం చేసుకుని స్థిరంగా ఉండండి. కాబట్టి కొంచెం కుడివైపుకి లేదా ఎడమ వైపుకి, కాస్త వెనుకకు, కాస్త ముందుకు అలా చూసుకుని ఆ భూమ్యాకర్షణ శక్తి ఎక్కడ ఎక్కువ ఉందో తెలుసుకుని, భూమ్యాకర్షణ శక్తి ఎక్కడ తక్కువ ఉందో చూసుకుని, ఏ స్థితిలో తక్కువ భూమ్యాకర్షణ మీరు అనుభూతి పొందుతారో ఆ కేంద్ర స్థితిలోకి మీ శరీరాన్ని నిలుపుకోండి. అప్పుడు మీరు భారరహిత స్థితిని పొందుతారు. ఎప్పుడైతే దేహం భారరహిత స్థితికి అవుతుందో అప్పుడు మీరు మీ మనస్సును కూడా అధిగమిస్తారు. మనస్సుని అధిగమించటం కోసం శరీరం భారరహిత స్థితికి రావటం అనేది ఎంతో అవసరంగా ఉంటుంది. మనస్సు కూడా శరీరంలో ఒక అంతర్భాగమే. దానికి కూడా భారం ఉంటుంది, పదార్థానికి భారం ఉంటుంది, మీకు ఉండదు. ఇదే ఈ తంత్రం యొక్క మూలము. అంటే మనస్సు దుఃఖంతో ఉన్నప్పుడు అది భారంగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. అదే మనస్సు తేలికైనప్పుడు భారరహిత స్థితిలో మనం ఉంటాము అని మనం చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి మనం భారరహిత స్థితిలోకి రావటానికి బుద్ధుడు చెప్పింది సూత్రాలను మనం పాటిస్తూ ఎందరో మహానుభావులు ఏ ఏ పద్ధతులనైతే వాళ్ళు చక్కగా సాధన ద్వారా పట్టు వచ్చేలాగా చేసుకున్నారో ఆ విధంగా మనం కూడా మన ప్రయత్నాన్ని చేస్తూ హాయిగా భారరహిత స్థితిలో ఉంటూ మన మూలం, మన కేంద్రం ఏదైతే ఉందో ఆ కేంద్రంలోకి చేరుకోవటానికి మన ప్రయత్నాన్ని మనం చేద్దాం. అంటే కుర్చీలో కూర్చుని హాయిగా భారరహిత స్థితిలోకి వెళ్ళాను అని అనుకోవటం, మనస్సులో దుఃఖాలు లేకుండా సంతోషంగా ఉండటం. తర్వాత రాముడు, మహావీరుడు ఎంతోమంది వాళ్ళు భారరహిత స్థితిలోంచే కనిపించకుండానే భూమ్యాకర్షణ శక్తి నుంచి విడివడిపోయి వాళ్ళు ఎలాగైతే వెళ్ళిపోయారో అలాగా బుద్ధుడు చెప్పినటువంటి ధ్యాన పద్ధతి ద్వారా మనం చక్కగా ధ్యానం చేసుకుంటూ హాయిగా ఆ భారరహిత స్థితిలో ఉందాం. ఈ పద్ధతినే అంటిపెట్టుకుని కొన్ని రోజులు ఉండండి. అది మీకు పనిచేస్తుందా లేదా అని పరీక్షించి తెలుసుకునేందుకు ఆ తర్వాత హాయిగా మీ పనుల్ని మీరు చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఈ అధ్యాయం ఇంతటితో ముగిసింది. ఈ ఎపిసోడ్ని మనం ఇంతటితో ముగించుకుంటున్నాం. ధన్యవాదాలు.